హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజైతే నేను ఈ వీడియోలో పరమాన్నం, ఇంకా వడపప్పు, తర్వాత చలిమిడి బెల్లం ముక్క, తర్వాత వరిపిండితో బెల్లం అట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ నైవేద్యాలన్నీ కూడా నేను కార్తీక పౌర్ణమికి కేదారేశ్వర వ్రతానికి చేసుకున్న రెసిపీస్ ఇవి. ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. పరమాన్నం, వడపప్పు, ఇంకా చలిమిడి అయితే మనం ప్రతి పండగ కూడా నైవేద్యంగా పెట్టుకుంటాం కదా. ఒకసారి నేను ఎలా చేసుకుంటానో ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. క్షీరాన్నం అయితే చూడండి, క్షీరాన్నం అయితే అస్సలు నీళ్ళు కలపకుండా పాలతోనే చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చూస్తేనే తినేయాలని అనిపిస్తుంది కదా. చూడండి, ఇవైతే వడపప్పు, తర్వాత చలిమిడి, తర్వాత బెల్లం ముక్క అండి. ఇవి ఏ పండగకైనా నైవేద్యంగా మనం పెట్టుకుంటాం కదా. తర్వాత ఇవేమో వరిపిండి అట్లండి. వరిపిండిలో బెల్లం కలుపుకొని కొంచెం సాల్ట్, ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా వేసుకుంటాం మేము కార్తీక పౌర్ణమి కేదారేశ్వర వ్రతానికి. అసలు అట్టు వెనక్కి తిప్పకుండా వేసుకోవాలి ఇది. చూడండి, ఇప్పుడు నేను పరమాన్నం అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా ఒక ప్రసాదం బౌల్ తీసుకొని బియ్యం ఒక 1 కప్ వేసుకున్నానండి. అలాగే కొంచెం సగ్గు బియ్యము, ఇంకా పెసరపప్పు కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పాలు వేసుకుంటున్నానండి. నేను పాలు ఒక 1/2 లీటర్ వరకు వేసుకుంటున్నాను. ఆ ప్రసాదం బౌల్కి కొంచెం పసుపు, కుంకుమ రాసుకొని ఇలా అయితే ఉడికించుకుంటున్నానండి. రైస్ మొత్తం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు సగ్గు బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. సగ్గు బియ్యం కొంచెం ముందే నానబెట్టుకుంటే మనకి కొంచెం పెద్దగా చూడడానికి మంచిగా కనబడతాయి. అందుకని ముందే నానబెట్టుకోండి, కొంచెం ఒక 15 to 20 మినిట్స్ ముందే. తర్వాత కొంచెం ఇలా సాల్ట్ వేసుకున్నానండి నేను. ఇప్పుడు ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి బెల్లం ముక్కలు వేసుకుంటున్నానండి నేను. ఈ బెల్లం ముక్కలు నేను ఈ కార్తీక మాసం అంతా నైవేద్యంగా పెట్టినవి. ఇవన్నీ దేవుడికి ఆ ముక్కల్ని వేసుకుంటున్నాను నేను. వేసుకొని చక్కగా ఇలా అయితే కలుపుకుంటున్నానండి, మొత్తం బెల్లం ముక్కలన్నీ కరిగిపోయే వరకు. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను నేను. తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుంటున్నానండి నేను. నా దగ్గర డ్రై ఫ్రూట్స్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ వేసుకుంటున్నాను. ఇలా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, పుచ్చకాయ గింజలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే తినేటప్పుడు చక్కగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వాటిని పరమాన్నంలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి నేను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకున్నాం. చూసారు కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం అయితే రెడీ అయిపోయింది కదా. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి. పరమాన్నం ఎప్పుడు చేసుకున్నా కానీ వాటర్ వేయకుండా చిక్కటి పాలతో, ఫ్యాట్ మిల్క్తో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది ఇళ్ళల్లో పరమాన్నం తినరని అంటారు, కానీ పరమాన్నం చిక్కటి పాలతో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. ఇప్పుడు నేను ఆల్రెడీ పెసరపప్పు నానబెట్టుకున్నాను కదా. ఆ పెసరపప్పు కడిగేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు చలివిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలోకి కొంచెం ఇలా వరిపిండిను, బెల్లం తురుము వేసుకున్నానండి నేను. వాటర్ వేసుకొని వండ వచ్చే వరకు ఇలా అయితే చక్కగా కలుపుకుంటున్నాను. నేను ఇవన్నీ కూడా మా ఇంటి కేదారేశ్వర వ్రతానికి చేసుకున్న వంటలండి. ఇవన్నీ కూడా ఇలా
ఉండలా వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి తీసుకొని ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని నైవేద్యంగా పెట్టేసుకుంటాను. ఇప్పుడు వడపప్పు, చలిమిడి, బెల్లం ముక్క అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం. వరిపిండి, బెల్లం అట్లు ఇవి మాకు ఈ కేదారేశ్వర వ్రతానికి ఈ వరిపిండి, బెల్లం అట్లు అయితే ఆ దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఇప్పుడు వీటిని కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వరిపిండి, కొంచెం బెల్లం తురుము కూడా వేసుకొని నీళ్లు వేసుకొని పల్చగా చక్కగా అట్టు వేసుకోవడానికి మనం వీలుగా కలుపుకోవాలండి జారుగా. ఇలా చక్కగా మొత్తం బెల్లం కూడా అంతా కలిసిపోయేటట్టు చక్కగా వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ను ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటాను నేను. సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది మనకి అట్టు వేసుకున్నప్పుడు. చూసారు కదా, ఇలా వాటర్ వేసుకొని మనకి అట్టు బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చక్కగా వేసుకోవాలండి. దోశ వేసుకోవడానికి వీలుగా చక్కగా. మొత్తం చక్కగా బెల్లం ముక్కలు కూడా అన్నీ కలిసిపోయేటట్టు చక్కగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదే బ్యాటర్లోకి నేను కొంచెం సాల్ట్ను ఇంకా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని అవి రెండు కూడా బాగా మిక్స్ అయిపోయేటట్టు ఒకసారి మొత్తం అయితే కలుపుకుంటున్నాను ఇలా. చూసారు కదా, మనం అట్టు వేసుకోవడానికి వీలుగా చక్కగా వచ్చింది కదా బ్యాటర్ అంతా. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి నేను. నెయ్యి వేసుకొని ఇప్పుడు చిన్న చిన్న అట్లలాగా పోసుకుంటున్నాను. ఇవి మనకి కొంచెం మందంగానే వస్తాయండి. మరీ పలుచగా వేసామంటే కనుక అట్టు విరిగిపోతుంది. అందుకని కొంచెం మందంగానే వేసుకోవాలి కదపకుండా. ఈ అట్టుని తిరగేయకూడదండి. మాకైతే ఈ వ్రతానికైతే మేము తిరగేసుకోకుండా ఇలాగే చేస్తాము. సిమ్లోనే చేసుకోవాలి. సిమ్లో చేస్తేనే మంచి కలర్ వస్తుంది, చక్కగా కుక్ అవుతుంది లోపల కూడా. చూసారు కదా, అట్టు అయితే నేను అలా వేసుకున్నాను. అలా నేను 1, 3, 5 ఉపహారాల వరకు పెట్టుకుంటారు దేవుడి దగ్గర ఈ వ్రతానికి. ఆ వ్రతానికి సరిపడా అట్లయితే నేను పోసుకుంటున్నాను. నేను 3 ఉపహారాలు పెట్టుకున్నాను. ఆ 3 ఉపహారాలకి 3 అట్లయితే వేసుకున్నానండి నేను ఇలా. ఆ 3 అట్లు కూడా ప్రతిసారి నెయ్యి వేసుకొని కింద చక్కగా అలా వేసుకుంటే అట్టు విరగకుండా చక్కగా వస్తుంది. అంతేకాకుండా ఫుల్లో పెట్టకుండా సిమ్లోనే చేసుకుంటే లోపల వరకు ఈవెన్గా కుక్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అట్టు కూడా తిరగకపోయినా కానీ. చూసారు కదా, చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇలా వరిపిండి, బెల్లం అట్లయితే రెడీ అయిపోయింది చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి కూడా. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు విడిగా కూడా ఇలా చక్కగా కలుపుకొని చేసేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.